పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారు ఎమ్మెల్యే కోసం పోటీ పడుతున్నారు. ఎవరు గెలుస్తారంటారు అన్నమాట? ఇది ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అనౌన్స్ చేసినప్పుడే పవన్ కళ్యాణ్ గెలిచేశారు. ఖాయం పక్కా. ఇంకా మరి గెలుపు కోసం చెప్పడం పవన్ కళ్యాణ్ గారు పక్కా గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు పక్కా. మరి వంగ గీత గారికి అవకాశం లేదంటారా? వంగ గీత గారికి అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వంగ గీత గారు కాదు, ముద్రగడ పద్మనాభం గారు కాదు, ఇంకెవరు వచ్చినా గెలుపు ఖాయం అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అయితే అనౌన్స్ చేశారు, ఆ రోజు పక్కా అయిపోయింది. ఎంత మెజారిటీ వస్తుందంటారు సుమారుగా? సుమారుగా 1,00,000 కానీ 50,000 నుండి 70,000 మధ్యలో. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. 1,00,000 అంటారు కానీ ఖచ్చితంగా 50,000 పైచిల్కే ఉంటుంది. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తాడని కానీ చుట్టుపక్కల ఉన్న 6 నియోజకవర్గాలు మీరు అన్నారు కదా, ముద్రగడ కానీ, ద్వారంపూడి చంద్రశేఖర్ కానీ, దాడిచెట్టి రాజా కానీ, లేకపోతే మిథున్ రెడ్డి, రాయలసీమ నుంచి వచ్చి మిథున్ రెడ్డి, ఇక్కడ వంగ గీత, వీళ్ళందరూ ఏంటి ఇంత స్పెసిఫిక్ గా ఒక పిఠాపురం నియోజకవర్గమే పడ్డారు? ఏంటి అంత హైలైట్ చేస్తారు దీన్ని? పవన్ కళ్యాణ్ గారు అంటే మొదటి నుంచి కూడా అందరూ వ్యతిరేకమే. ఒక్క సీట్ వచ్చినా సరే ముందు ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కాకుండా పవన్ కళ్యాణ్ ఒక్కరు ఎంత పోరాడారో అందరికీ తెలుసు. ఒక్క సీటు గెలకపోయినా సరే ఎంత పోరాడారో అందరికీ తెలుసు. అటువంటిది ఎక్కడ గెలిస్తే ఏమైపోద్ది కూటమి అని ఒక్కొక్కరికి భయం పుట్టుకుంది. ఆ భయం వల్ల ఇలా చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే ఓటు ఇక్కడ పోటీ చేసి ఇక్కడ ఓడించి తీరుతాం అని అంటున్నాడు ముద్రగడ పద్మనాభం. ఒకవేళ ఓడించలేకపోతే నేను కాపు కాదు రెడ్డి అని పేరు మార్చుకోవడానికి శబదాలు కూడా చేస్తున్నాడు. అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన వైసీపీలో జాయిన్ కనీసం నెల కూడా అవ్వలేదు. ముద్రగడ పద్మనాభం గారు అప్పుడు కాపు ఉద్యోగం పెట్టినప్పుడు కూడా ముద్రగడ పద్మనాభం మనిషినే నేను అప్పుడు. కానీ ఈ రోజు అలా ఆయన వేరే పార్టీకి వెళ్ళడం చాలా బాధాకరమైన విషయం. అది ఏంటి ఇప్పుడు వెళ్తే వెళ్ళాడు అది పక్కాగా స్క్రిప్టెడ్ గా. ఇంతకు ముందు అంటే బూతుల మంత్రుల కింద ఒక 5-6 ఉండేవారు. కోడాలని పేరు నాని అని చెప్పి ఇలాగా సంథింగ్ కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళు మాత్రమే పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడేవారు. ఇప్పుడు వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. ఓన్లీ ముద్రగడ ఒక్కడే ఒక స్క్రిప్ట్ తీసుకుని చదువుతున్నట్టు ఏదో ఎంతసేపు పవన్ కళ్యాణ్ తిట్టడాలు, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడాలి ప్రశ్నిస్తున్నాడు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే చెప్తున్నాను నేను. ఒకప్పుడు ముద్రగడ అభిమాని, ఒకప్పుడు కాపు ఉద్యోగంలో మేము పాల్గొన్నాం, తిరిగాం. కానీ ఈ రోజు అది మరి బాధాకర విషయం. అది ఈ రోజు అలా చేయడం అయినా అది ఫైనల్ గా అయితే ఈ వ్యాఖ్యలు మీరు ఎలా చెప్పొచ్చు అని అంటారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతవరకు? ఆల్రెడీ మా నాయకుడు నిన్న చెప్పారు, మేము ఆహ్వానిస్తాం, ఇంటికి వచ్చి కలుస్తాం. ఒకవేళ వాళ్ళ అమ్మాయి గారు కూడా వచ్చారు కదా, మాట్లాడారు కదా, ఆ నాయకుడు చెప్పింది మేము ఫాలో ఆయన కాపు కాదు రెడ్డి అని పెట్టుకుంటాను అంటున్నాడు. మరి కాపు అని కాపు సంక్షేమానికి అని చెప్పి అప్పుడెప్పుడో తునిలో రైళ్లు తగలబెట్టిన ఆ ఘటన వచ్చేసింది. ఆ సభ పెట్టారు ఘటన. అప్పుడు ట్రైన్ తగలబెట్టిన ఎవరంటే కాపు నేతల మీద, కాపు కులస్తుల మీద పడిపోయింది. ఇప్పుడు ఆయన రెడ్డి అని అన్నారు. ఇంకా ఇప్పుడు అదంతా ఇంకా గతం. ఇప్పుడు పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు గెలడం అనేది ప్రస్తుతం జరగబోయేది. ఇప్పుడు ఈ ఎలక్షన్ లో ఆల్రెడీ అయిపోయాయి. ప్రతి ఒక్కరు రేపు ఎలక్షన్ పెట్టినా వేయడానికి రెడీగా ఉన్నారు పిఠాపురం ప్రజలందరూ. ఇంకా పద్మనాభం గారు ఇంకేం చెప్పినా ఏదైనా ఇంక అది అవ్వదు. ఇప్పుడు గీత గారన్నా ఏదో ఫార్మాలిటీకి తప్పించి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మీకు పిఠాపురం అనౌన్స్మెంట్ చేశారో ఆ రోజు గెలుపు ఖాయమైపోయింది. ఇంకా ఆయన విజయం అంటే ఇక మాటల్లో చెప్పలేదు అనమాట. అది విజయం అనేది పక్క. ఇంకా తర్వాత మీరే చూద్దరు అందరూ ఎలా ఉంటది. ఇప్పుడు పిఠాపురం అంటే ఒక కుప్ప ఉంది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అది ఉంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు మేము ఆయనకి డైరెక్ట్ గా ఓటేయడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. అదే విధంగా ఆయన ఎంత రైతులకు గాని లేకపోతే ఎక్కడ మొన్న కరోనాలో ఏ విషయంలో అయినా సరే ఆయన సొంత డబ్బులతో చేశారని. అంతేగాని ఆయనకి ఎవరో మనీ ఇచ్చింది కాదు. అటువంటిది ఆయనే పిఠాపురం గెలిపిస్తే ఇంకెలా చూసుకుంటారో ఇంకా ఆలోచనలకి అంచనాలకి వెళ్ళాలి. ఇంకా ఇప్పుడు మరి 5 ఏళ్ళు ఎంపీ కింద చేశారు వంగ గీత గారు, ఇప్పుడు ఎమ్మెల్యే కింద పోటీ పెడుతున్నారు. అసలు ఆవిడ పనితీరు ఎలా ఉందంటారు పిఠాపురంలో? అభివృద్ధి పరంగా గానీ పనితీరు గానీ? అభివృద్ధి ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు. వచ్చి ఉంటారు కదా, ట్రావెల్ చేసి ఉంటారు, మీరే చూసి ఉంటారు. ఇలా పిఠాపురం వచ్చి ఉంటే, సోమలగొండ వచ్చి ఆ రోడ్డు చూసి ఉంటారు, ఇటువైపు వచ్చి ఉంటే చూసి ఉంటారు. ఏ అభివృద్ధి కనిపించింది మీకు ఏమన్నా? పిఠాపురం అంటే అప్పట్లో పేరు, ఇప్పుడు పిఠాపురం అనేది ఏమీ లేదు. అంతా కనుమరుగైపోయింది. ఇప్పుడు మరి అభివృద్ధి పరంగా మాట్లాడుకున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గానీ అభివృద్ధి గానీ? అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి అంటే ఆయన గురించి అభివృద్ధి అంటే నేను ఎక్కడ వినలేదు. ఇప్పుడు ఏమన్నారు ఆయన పరిపాలన? మీరు అట్లా
పలానా చేశాడు పలానా ఉపయోగపడ్డాడని ఎక్కడైనా మీకు లేదు, ఎక్కడ ఎక్కడైనా లేదు. పేరెంచుకోవడం కానీ ఏం లేదు. ఏమీ లేదు. మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి మీరైతే 100కి ఎన్ని మార్కులు వేస్తారు అసలు? మార్కులు వేయడానికి ఏం లేవు ఆయన మార్కులు వేయడానికి. నేనైతే పేపర్ కరెక్షన్ కూడా చేయను. పేపర్ కరెక్షన్ కూడా చేయను. ఇప్పుడు మరి ఆయన 70 ఏళ్ళలో ఎవరు చేయని రాజకీయం నేను చేశాను, అంత నెంబర్ 1 గా చేశాను అంటున్నాడు. సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని అంటున్నాడు. మరి మీరేమో ఆయన కనీసం వాళ్ళ నాన్నగారు ఉన్నారా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన వల్ల నేను చదువుకున్నాను బీటెక్. మరి ఇప్పుడు ఈయన వల్ల కనీసం మీ ఉద్యోగం కూడా నేను ఈ స్టేట్ వదిలేసి వెళ్ళిపోయిన 2 years. నేను తమిళనాడులో జాబ్ చేస్తున్నాను. ఇక్కడ సోర్సెస్ లేవు. హైదరాబాద్ లో వెళ్ళిపోతున్నాం. ఎక్కడ సోర్సెస్ లేవు, ఏం లేదు. మా గురించి వదలండి, ఇంకా చిన్నపిల్లలు ఆడపిల్లలు ఇయర్కి ఎంతమంది పాస్ అవుట్ అవుతున్నారు? ఒక ఇంజనీరింగ్ అనే కానీ డిగ్రీ అనే కానీ ఎంతమంది పాస్ అవుట్ అవుతున్నారు? బాయ్స్ వెళ్ళిపోతాం. నేను వెళ్ళిపోతాను, తమిళనాడు వెళ్ళిపోయాను, ఎక్కడికి వెళ్ళిపోయి జాబ్ చేసుకున్నాను. ఆడవాళ్ళ పరిస్థితి అంటే ఇప్పుడు 5 ఏళ్ళలో ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా తీయలేదు. సంవత్సరానికి కనీసం ఒక కంపెనీ శంకుస్థాపన చేసిన కంపెనీ ఏదన్నా ఉంటే మీరు చెప్పండి. నాకంటే తెలియదు, నాకు నాలెడ్జ్ లేదనుకోండి. మీకు జన సైనికులు మాకు అంత నాలెడ్జ్ లేదు. మాకు ఫ్యాన్ ఎందులో పెట్టాలో తెలియదు. తెలియక అప్పట్లో పెట్టేశారు, దానికి ఎందుకు కూర్చున్నాం ఆ గాలికి ఇన్ని రోజులు. మీకైనా తెలిస్తే చెప్పండి, ఎక్కడైనా శంకుస్థాపన చేశారా? తెలిస్తే చెప్పండి, తెలుసుకుంటాం. మరి మాకైతే తెలియదు. మీడియా పరంగా మరి ఎక్కడ ప్రచారాలు చేస్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మీడియాలో చూపించే అన్ని ప్రచారాలు వాస్తవాల్లో ఏమీ లేదని చెప్తున్నారు. మీరేమంటారు దాని గురించి? మీడియాలోని గ్రాఫిక్స్ పరంగా ఇక్కడ ఆ కంపెనీ వచ్చింది, ఇక్కడ ఈ కంపెనీ వచ్చిందని చెప్పి చెప్తున్నారు. మరి ఎక్కడ గ్రాఫిక్స్ లో చాలా వస్తుంది. గ్రాఫిక్స్ వచ్చింది కాదు, రియాలిటీ. మాకు ఒక పిఠాపురం ఉంది. ముందు ఆయన ఏం చేశారు, పిఠాపురం అభివృద్ధి ఏంటి ఎవరైనా వచ్చి చెప్పినా సరే, ఎందుకంటే మేము చెప్పలేదు, ఎందుకంటే మాకు అభివృద్ధి కనిపించట్లేదు, ఏం జరగలేదు అభివృద్ధి. ఒక ఆ రోడ్ లో ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇస్తున్నాను అంటున్నారు. మా ఊరు మల్లా నుంచి ఆటోలు వెళ్తున్నాయి. వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆటో వాళ్ళకి ఎంత వస్తుంది, వీళ్ళు సంథింగ్ వాళ్ళకి అమౌంట్ ఇస్తున్నారు, కానీ వాళ్ళకి రిపేర్ ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఆ రోడ్డు చూసారంటే మీరు, యాక్చువల్ గా మా పిఠాపురం నుంచి మల్లా వెళ్ళడానికి 10 minutes పట్టుద్ది, ½ hour కూడా వెళ్ళాలి అనమాట. రోడ్ అంత దరిద్రంగా. మంత్లీ నాకు తెలిసి మంత్లీ ప్రతి ఆటోకి ఒక 3K అనుకోండి, లీస్ట్ గా 3K అన్న పెట్టుబడి వస్తుంది. ఇంకా బైక్స్ అంటారు, ఇవంటారు, ఇంకా ఈ విధంగా అనమాట. ఎగ్జాంపుల్స్ ఇవి. ఇంకా మేమైతే పవన్ కళ్యాణ్ గారండి, గాజు గ్లాసు బ్యాలెట్ బాక్స్ ఈవీఎం పగిలిపోద్ది ఇక్కడ పిఠాపురం. మరి ఎంపీ కింద ఎవరికి అవకాశం ఇస్తారు? ఎంపీ తమిళ ఉదయ్ శ్రీనివాస్ మా నాయకుడు ఏం చెప్తారు? మరి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కొత్త మనిషి అని అన్నారు. కొత్త మనిషి అయినా ఆయన్ని మేము చూస్తున్నాం. ఆయన ఇక్కడ గొల్లపూడిలో ఫస్ట్ మీటింగ్ వెళ్ళాను, మాట్లాడే విధానం గాని ఆయన ఎంతలా మాట్లాడుతున్నారంటే మా నాయకుడు ఆయన మాటల్లో మేము ఉన్నాం. మా నాయకుడు ఏమైతే చెప్పాడో ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన వినడానికి. ఆయన ఇప్పుడు ఎంపీ అయినా సరే పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఫాలో అవుతారు. మన పవన్ కళ్యాణ్ మన నాయకుడు ఏం చెప్తే ఫైనల్ గా మీ పిఠాపురం ఎమ్మెల్యే ఎవరు, ఎంపీ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఎంపీ ఎవరు? ఉదయ్ శ్రీనివాస్. వీళ్ళిద్దరు గుర్తు గ్లాస్ బ్యాలెట్ నెంబర్ 4, 9.